హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి, అటువంటి వారికి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసింది. ఈ శుభవార్త ఏంటి అనేది చూసుకుంటే, చంద్రన్న కానుక, ఈ సంక్రాంతి కానుకను ఇవ్వనున్నారు. ఈ కానుక గురించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సంక్రాంతి కానుకగా ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేశారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంక్రాంతి కానుక ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ అదిరిపోయే శుభవార్త. అది కూడా రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ కానుక. గతంలో 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి చంద్రన్న కానుక ఇస్తూ వచ్చారు. క్రిస్మస్ మరియు సంక్రాంతి, రంజాన్ పండుగలకు ఈ చంద్రన్న కానుకలు అనేది ఇస్తూ వచ్చారు. మళ్ళీ ప్రభుత్వం మారిన తరువాత ఈ కానుకను అనేది ఇవ్వడం అయితే జరగలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం రానే వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలలకు మొదటిసారిగా ఈ సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ పండుగకు ఏపీ ప్రజలు సంబరాలు జరుపుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుచేత చంద్రన్న కానుకలో 9 రకాల సరుకులు అనేది ఉచితంగా పంపిణీ అయితే చేయనున్నారు. అది ఏంటి అనేది చూసుకుంటే, కందిపప్పు, చక్కెర, గోధుమ, నెయ్యి, నూనె, బెల్లం, బియ్యం, శనగపప్పు మరియు జొన్నలు, ఇలా 9 రకాల సరుకులు అనేది ఉచితంగా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. దీనితో పాటు 2 చీరలు కూడా ఇవ్వనున్నారన్నమాట. మేమైతే ఈ సరుకులు తీసుకున్నాము, మీరు తీసుకున్నారా లేదా కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.